దేని స్తోత్రం. ఈ రోజున సౌలు ఉన్నప్పుడే దేవుడు దావీదును ఏర్పరచుకున్నాడు. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలకు రాజు ద కింగ్ ఎవరంటే దావీదు. దేవుడు దావీదును మొదటిగానే తైలాభిషేకము చేత అభిషేకించి ఇశ్రాయేలుకు రాజు నువ్వే అని సమూయేలు ద్వారా దేవుడు ఏం చేసిండు? హల్లెలూయా. అలానే ఈ కొండకొండ ప్రాంతంలో సేవకులు ఉన్నారు, సంఘాలు ఉన్నాయి, మందిరాలు ఉన్నాయి. కానీ దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క చిత్తము ఏమైందో ఏ నరమానవుడు ఆయనను గ్రహించలేడు. ఆయన ఆలోచనలు ఎవడు వివరించలేడు, గ్రహించలేడు. దేవుని స్తోత్రం. అయితే దేవుని చిత్తం ఏదో ఉంది. దేవుడు చూడు, అయ్యా ఎండ తీసేయండి, వాత నిమ్మలపరచ అనగానే దేవుడు చూడు ఎంత మహదుడు అంటే ఎండను తీసేసి ఈ రోజున చల్లగా వచ్చిన దేవుడు. హల్లెలూయా. ఈ స్థలములో దేవుడు ఉన్నాడు, ఈ స్థలములో దేవుడు ఉన్నాడు. దైవజనుడు దేవుడు తోలుకొని వస్తున్నాడు. అయితే దేవుడు ఎందుకు ఈ యొక్క స్థలంలో జీసస్ క్రైస్ట్ మిరాకిల్ మినిస్ట్రీ పరిచర్యను దేవుడు ఏర్పాటు చేసిన ఒక మిరాకిల్ జరగాలి. దేవుడి సంఘానికి బిడ్డలు వెళ్తున్నారు, వస్తున్నారు, వాక్యానుసారంగా జీవించేవారు తక్కువ ఉన్నారు. హల్లెలూయా. ఈ రోజున చాలా మంది మందిరానికి వెళ్ళి ఏం చేస్తున్నారంటే కానుకలు ఇస్తారు, దశం భాగం ఇస్తారు, ప్రార్థన చేయించుకొని 10 రూపాయలు 5 రూపాయలు చేతులు పెడతారు. చేతులు పెట్టి చెప్తారు, అయ్యా నాకు సమస్య ఉంది, ప్రార్థన చేయండి అంటే 10 రూపాయలు పెట్టి 10 సమస్యలు, 5 రూపాయలు పెట్టి 5 సమస్యలు అంటే సమస్యకు 1 రూపాయి చొప్పున లెక్కేసుకొని తెచ్చి సేవకుల చేతిలో పెట్టేవారు ఉన్నారు. దేవుని సన్నిధానానికి ఎందుకు రావాలంటే ఏని సమస్యలన్నీ సఫలపరచుకోవడానికి కాదు, కానీ మనం చనిపోతే ఎక్కడికి వెళ్తామో, దేవుని యందు దైవ చిత్తానుసారంగా ఎలా నడవాలి, దేవుని కొరకు నేను ఎలా జీవించాలి, దేవుని కొరకు నేను ఎలా సాక్షి బిడ్డగా ఉండాలి, దేవుని యొక్క రక్తంలో ఎలా కడగబడాలి, దేవునికి నేను విరోధమైన పాపం చేస్తున్నానా, దేవునికి విరోధమైనది ఏదైనా నాలో ఉన్నదా, దేవునికి నచ్చని కార్యాలు ఏదైనా నాలో ఉందా, నా చూపులో కానీ, నా ప్రవర్తనలో కానీ, నా నడువల్లో కానీ, నా డ్రెస్సింగ్లో కానీ, ఇతరులతో మాట్లాడే విధానంలో కానీ ఏదైనా దేవునికి దుఃఖకరంగా నెల ఏమైనా ఉన్నదా అని ప్రభు సన్నిధానానికి వచ్చి అడిగి దాన్ని విడిచిపెట్టుకున్నట్టుగా ఉండాలి. ఈరోజు చాలా మంది చూస్తే వాళ్ళ రోగాలను బట్టు, వారి అప్పులను బట్టు, వారి సమస్యలను బట్టు, ఏదో లవ్లో ఫెయిల్ అయిపోయో, ఏదో పెళ్లి గురించో దేవుని సన్నిధానానికి వచ్చేవారుగా ఉన్నారు. కానీ అయ్యా నీ చిత్తము నేను చెయ్యాలి, నీ కొరకు నేను బ్రతకాలయ్యా, నీ కొరకు నేను జీవించాలని అనుకుంటున్నానయ్యా, అయ్యా నేను నిన్ను ప్రేమిస్తున్నానయ్యా, నిన్ను ప్రేమించాలంటే, నిన్ను అంగీకరించాలంటే, నువ్వు నా హృదయంలోకి రావాలంటే అయ్యా నేను ఎలా ఉండాలేసయ్యా నాకు నేర్పండి అని అడిగేవారు తక్కువైపోయారు. కానీ అప్పులు తీర్చండి, రోగాలను తీర్చండి, నాకు సమస్యలు తీర్చండి, నాకు లోన్లు కావాలా, నా పిల్లలకు పెళ్లిళ్ళు కావాలా, నా అప్పులు తీరిపోవాలా, నేను భూమి కొనుక్కోవాలా, ఇల్లు కొనుక్కోవాలా, నా పొలంలో పంట వేయాలి, గింజలు నాటాలి, సాయం చేయని అడిగేవారు ఎక్కువైపోయారు. అంటే ప్రభు సన్నిధానానికి వచ్చి విరిగి నలిగిన హృదయముతో అడిగేవారు తక్కువైపోయారు. ఈ రోజున గర్వముతో అడిగేవారు ఎక్కువైపోయారు. హల్లెలూయా. కీర్తన గ్రంథము 91వ అధ్యాయము 1వ వచనములో ఇలా మాట సెలవిస్తుంది, మహోన్నతుని చాటున చదవాలి, చదువు, మహోన్నతుని చాటున నివసించువాడు సర్వశక్తి నీడను విశ్రమించుచున్నాడు. హల్లెలూయా. ఈ రోజున ఎవరి చాటున మనం ఉండాలంటే ధనవంతుల పక్షమున కాదు మనం ఉండేది, ధనవంతుల చాటున కాదు, ఒక బలవంతుని చాటున కాదు, ఒక రాజకీయ నాయకుని చాటున కాదు, ఒక ప్రొఫెసర్ చాటున కాదు, కానీ మన స్నేహితుల చాటున కాదు, కానీ ఎవరి చాటున ఉండాలంటే మహోన్నతుని చాటున నివసించు వాడే సర్వశక్తి నీడను విశ్రమిస్తున్నాడు. అవును, ఆ మహోన్నతుని చాటున మనం నిలబడాలి. ఆ మహోన్నతుని చాటున మనం ఉంటే ఆయన ఏంటంట సర్వశక్తి, ఆ శక్తి నీడను మనము విశ్రమిస్తాము. హల్లెలూయా. ఆ నీడ మన మీద ఉంటుంది.
ఈ రోజున ఇశ్రాయేలు ప్రజలు వారి ప్రయాణం చేస్తుండగా మేఘ స్తంభము వారి తోడుగా వెళ్ళింది. పగలు మేఘ స్తంభము, రాత్రి అగ్ని స్తంభము వారి తోడుగా వెళ్ళింది. మరి ప్రయాణం ఎలా కొనసాగించేదంటే, చాలా మంది క్రైస్తవులు వెళ్తానా అని వెళ్తారు బజార్కి, వెళ్తానా అని పోతారు బిజినెస్ కి, పోతానా అని పోతారు పనికి. అలా కాదు, ప్రార్థన చేసుకుని వెళ్ళాలి. అయ్యా, నేను పాల వ్యాపారానికి వెళ్తున్నాను, నీ సన్ని తోడుగా ఉంచండి, నీ కృప నాకు తోడుగా ఉంచండి, జ్ఞానము దయచేయండి. ఈ పాలు కొద్దిగానే ఉన్నాయి, నేను ఎలా పోషించబడతా నాకే తెలవట్లేదు, నీకే తెలవాలి. ప్రార్థన చేసుకుని వెళితే ఆ పాలను దేవుడు దీవిస్తాడు. అయ్యా, పనికి వెళ్తున్నాను, వారం రోజులు అవుతుంది, ఈ రోజు పని స్టార్ట్ అయింది, నీ చిత్తము జరిగించండి, ఇది మొదలుకొని నిరంతరం నాకు పని ఉండేట్లు నాకు దయచేసి కృప చూపించండి, ప్రార్థన చేసి వెళ్ళాలి. అప్పుడు దేవుడు ఈ రోజున ఎక్కిన పని ప్రభు రాకడ వరకు నువ్వు చేస్తూనే ఉంటావు. హల్లెలూయా. ఈ రోజున ప్రార్థన చేసుకుని వెళ్ళేవారు తక్కువైపోయారు. ఈ రోజున ఇశ్రాయేలు ప్రజలు ఎలా ప్రయాణం చేశారంటే, ఆ మేఘము కదిలినప్పుడే వారు ప్రయాణం చేసేవారు. ఎప్పుడు మేఘము కదలాలా, మేఘము నడవాల వాళ్ళతోటి, అప్పుడు ప్రయాణం చేసేవారు. ఈ రోజు మనకు దేవుని సన్ని తోడుగా రాట్లే, మనం వెళ్ళిపోతున్నాము, నష్టపోతున్నాం, పని ఒక్కటి కూడా జరగట్లే, ఒక పని కూడా. కారణం ఏంటంటే సన్నిధి తోడుగా రాట్లే. ఇక్కడ ఏం రాట్లే? సన్నిధి. మొదటి సమూయేలు గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం నుంచి త్వరగా. మొదటి సమూయేలు గ్రంథము 3వ అధ్యాయము చదువు. బాలుడైన సమూయేలు ఏలి ఎదుట పరిచర్య చేయుచుండగా ఆ దినములో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు. హల్లెలూయా. బాలుడైన సమూయేలు ఏలి ఎదుట పరిచర్య చేయుచుండగా యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు. అరుదు అంటే చాలా తక్కువ టైంలలో యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి వచ్చి ఈ రోజున మనము దేవుని వాక్కు వింటున్నాము, దర్శనాలు వస్తున్నాయి, స్వప్నాలు వస్తున్నాయి. ఆనాడు తక్కువ. హల్లెలూయా. ఆనాడు తక్కువ టైంలోనే ఏలి చూసిండు, దర్శనాలను చూసిండు, యెహోవా వాక్కు ప్రత్యక్షమవుట చూసిండు. రాను రాను ఏమైపోయిందంటే దర్శనము ఆగిపోయింది. దర్శనము ఏంటిదని చూస్తే వారి పిల్లలే శాపంగా మారిపోయినరు. పిల్లలు చెడిపోతున్నారు తెలిసి కూడా తండ్రి గద్దించలే. వారి బట్టి సంఘం పాడైపోయింది, వారి బట్టి తండ్రి పాడైపోయిండో, చనిపోయిండో. హల్లెలూయా. దర్శనం ఆగిపోయింది. ఈరోజు నా ప్రియ సహోదరుడా, నువ్వు ఎవరివైనా కావచ్చు, నీ దర్శనం పాడు చేసుకోవద్దు, నీ శ్రీకృష్ణ స్వప్నం పాడు చేసుకోవద్దు. ఎందుకంటే అది ఎంత గొప్ప భాగ్యమో దేవుని దర్శనం రావడం, అది ఎంత గొప్ప భాగ్యమో దేవుడు మనతో మాట్లాడటం. ఈ స్వరము చాలా మందికి లేదు. లోకంలో అన్ని జనులకి స్వరము లేదు, లోకంలో అన్ని జనులకి దర్శనం లేదు, లోకంలో అన్ని జనులకి ప్రవచనం లేవు, లోకంలో అన్ని జనులకి ఇటువంటి వాగ్దానాలు లేవు వాళ్ళకు. హల్లెలూయా. వారు వచ్చి ఏం చేస్తారంటే, నా దగ్గర చాలా మంది వస్తారు, ప్రార్థన చేయించుకొని వెళ్తారు, మరలా వస్తారు. ఏందమ్మంటే, మీ నోటి నుంచి ఒక్కసారి కార్యం జరుగుతుందా చెప్పండి. ఏమనొస్తారు? మీరు ప్రార్థన చేసిందండి, కానీ మీ నోటిలో నుంచి ఏదంటే అది జరుగుతుంది. మీరు చెప్పండి. ఇప్పుడు చెప్పమంటే నేను ఎక్కడ చెప్తానమ్మా, నేను దేవున్నా నీకు, తర్వాత దేవుడు ఇచ్చినట్టు చెప్తే లేదు. ఆ వాక్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. జరిగిపోతే ఈ సంవత్సరం ఈ నెల అంటే కాలు మొక్కిపోతా ఉంటారు. హల్లెలూయా. నాకు ఒక దేవుని బిడ్డ కోసం ఎప్పుడో 2 నెలల కిందటి దేవుడు నాతో మాట్లాడాడు. ఏమనంటే, వీరిని నేను తీసుకుంటున్నాను అని ప్రభు నాతో మాట్లాడాడు.